మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము మన కొరకు నలుగొట్టబడి విరవబడినదిగా ఉంటూ వచ్చినది. ఆయన మన కొరకు తన రక్తాన్ని, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని కాచినవాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అలాంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఏ విధంగా ఉంటూ వచ్చినామో, వారమంతా లోకములో ఉంటూ కనుక మన జీవితాలు పరీక్ష చేసుకొని యోగ్యమైన జీవితంతో ప్రభువులలో పాల్గొంటకు మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మనం మార్చి చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 29 verse 10 to 15. We will read alternately, please. దయచేసి మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మార్చి చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవ, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఘనత నీకే చెందును. రాజ్యం నీది, మీ అందరి మీద అధిపతిగా రక్షించును. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవు. అందరికీ బలమిచ్చువాడవు నీవే. మా దైవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభావం గల నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగినో గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. రెండవ భాగంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. రెండవ భాగంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలన అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఈ 2 భాగాల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, 2025వ సంవత్సరము మే మాసము 18వ తారీఖు వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలుంచి ఏలీం ప్రార్థనా మందిరంలో నిన్ను స్తుతించి మహింపరచి గణపరచుటకు ఉదయకాలం నుంచి సన్నిధి తోడుగా ఉండి ఇంతవరకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి వందనా స్తోత్రాలు. దౌర్భాగ్యులమేందుకు పనికిరాంటి మా జీవితాల్లో నువ్వు అనుగ్రహించిన ఈ యొక్క రక్షణ బట్టి మేము నిన్ను ఆరాధించి స్తుతించుటకు నా గమనానికి తీసుకొచ్చిన నీగా వాక్య భాగాన్ని బట్టి వందనా స్తోత్రాలు. ఆదికాండం 14వ అధ్యాయము 19-20 వచనం ప్రకారము నేను కూడా నా జీవితంలో, యాత్రా జీవితంలో భయము, మరణ భయము, అదేవిధంగా నిరుత్సాహము, కృంగుదల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉంటున్నప్పుడు నీవు నన్ను ఎంతగానో ఆదరించిన దేవుడిగా, వాగ్దానం ఇచ్చి దేవుడిగా, ఆ విధంగా నెరవేర్చి దేవుడిగా నాకున్నందుకు వందనా స్తోత్రాలు. ఆ విధంగా అబ్రహాము జీవితాన్ని మాకు గమనానికి తీసుకురాబడింది. సర్వోన్నతుడైన ప్రధాన యాజకుడిగా ఆ విధంగా నువ్వు ప్రత్యక్షమై అబ్రాహామును ఆశీర్వదించిన సర్వోన్నతుడైన దేవుడిగా ఉంటూ వచ్చిన స్తుతులకు పాత్రుడిగా నీవు నీ శత్రువులు అబ్రాహాము చేతికి ఆయన శత్రువులను అప్పగించినందుకు నీకు 10వ భాగము వంతుగా నేను స్తుతించి మహింపరచగలిగినాడు. నా జీవితంలో కూడా అనేకమైన శత్రు కార్యముల నుంచి,
శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించినావు, వందనా స్తోత్రాలు. అదేవిధంగా నీవు సర్వశక్తి గల దేవుడిగా నాకున్నందుకు వందనా స్తోత్రాలు. మనుషులకి ఘనత కలగాలకూడకూడదని నీ ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన దేవునికి ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేసినాడు అబ్రహాము. అట్లు నేను కూడా నా జీవితంలో నీవు నాకు సృష్టికర్తగా ఉన్నవని, నీ మీద ఆధారపడుతూ మనుషుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా నీకే మహిమ చెల్లించడానికి, నీ మీద ఆధారపడే వారంగా ఉండటానికి నాకు కూడా అటు కృపను అనుగ్రహించిన వందనా స్తోత్రాలు. నాకు సర్వశక్తి దేవుడిగా నాకు కలిగినందుకు వందనా స్తోత్రాలు చెల్లిస్తూ, వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా చేస్తూ చేయుతున్న మేలు బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే ఆ విధంగా ఆరాధించగలిగినారో వారందరిని బట్టి వందనాలు. తిరిగి మా జీవితాల్లో మాకు ఇచ్చిన నీ యొక్క బలను బట్టి పరీక్ష చేసుకుని యోగ్యకరంగా నీ బలలో పాల్గొంటకు నీ వాక్యాన్ని మాకు అందించమని నీ సాయాన్ని కోరుకుంటూ, మరొకసారి నా నోటికి బోరగాండి వాడుకుంటాను నమ్మచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువును స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించుచుండెను. అంతకంటే ముందు దావీదు తన జీవితంలో చేసిన అన్ని ఆ యొక్క మేలును బట్టి తను దేవుని మందిరానికి అన్నీ సమర్పించుకున్నవాడుగా, అన్నీ సిద్ధం చేసిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ఆ ప్రజలను కూడా అట్లు సిద్ధపరిచిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందుకనే వారు కూడా పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండేరు గనుక వాళ్ళు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు కూడా సంతోషించినారు. ఆ జనులతో పాటు ఎవరు సంతోషించినారంటే రాజు కూడా అక్కడ సంతోషించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. చదవండి 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు ఎలాంటి దేవుడువు? నిరంతరము స్తోత్రారుడుగా ఉంటూ వచ్చినావు. కాబట్టి ఆ విధంగా నిరంతరము స్తోత్రారుడుగా ఉంటూ వచ్చినాడని స్తుతించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనకున్నదంతా దేవుడిచ్చినదే అని గ్రహించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి తిరిగి ఇవ్వగలమని దానిని మన దగ్గర పెట్టుకోకుండా సొంతదారులం కాదు, కాపలా కాసేవాళ్ళమని గ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, తన జీవితంలో నమ్మకత్వం కలిగి ఆశీర్వాదం కలిగిన వాడుగా ఉంటూ ఎంతో మంచి నమ్మకమైన ప్రియుడుగా ఉంటూ దైవానికి జీవించిన వాడుగా దావీదు ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, మా దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం కలిగిన ఈ నామమును కొనియాడుచున్నాము. 14వ వచనం అందరం చదువుదాం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనెంత మాత్రం వాడను. అంటే మాకు కలిగినదంతయో నీ వలనే కలిగినది. ఆ 13వ వచనంలో అంటాడు, 13వ వచనంలో 12 అనుకుంటా, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగింది. ఐశ్వర్యమును గొప్పతనమును ఆశీర్వాదమును ఎవరి వలన కలిగినాయి? నీ వలన కలిగినాయని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆరాధనలో చూసినాం, ఐశ్వర్యము ఘనత ఆశీర్వాదము ఎవరి వలన అబ్రహాము పొందినాడు? దేవుని వలన పొందినాడు. కాబట్టి అందుకనే ఆదికాండం 24వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము ఎవరిదంట చూడండి. ఆదికాండము 24 2వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి త్వరగా. ఆదికాండము 24 2వ వచనం చదవండి.
అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదానితో. చాలు. తర్వాత మొదటి వచనం, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఏం చేసినాడు? అన్ని విషయములో అబ్రహామును సొదొమరాజు ఆశీర్వదించినాడని ఉందా? యెహోవా ఆశీర్వదించినాడని ఉందా? యెహోవా. కాబట్టి యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడిగా అబ్రహాము ఉంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, అదే వంశావళి నుంచి వచ్చిన దావీదు ఐశ్వర్యమును, ఘనతయు, మహిమ అన్నీ ఎవరి వలన కలుగుతాయి అంటున్నాడు? నీ వలనే. అంటే యెహోవా వలనే ఆశీర్వాదం, యెహోవా వలనే ఆ విధంగా ఐశ్వర్యం కలుగుతుందని ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా నీవు నేను ప్రభువులలో పాల్గొనే మనము ఈ ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఈ ఘనత నీకు నాకు ఇచ్చిందంతా దేవుని వల్లనే కలిగిందా అని గ్రహించే వారంగా ఉంటున్నామా లేదని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రభు కొరకు నమ్మకంగా, నమ్మకత్వం కలిగి జీవించే వారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. కాబట్టి నీవు నేను నా జీవితంలో ఎలాంటిగా నమ్మకత్వం కలిగి జీవిస్తున్నామో అనేది పరీక్ష చేసుకొని ప్రభు వలలో పాల్గొనాలి. మొట్టమొదటిగా అలాంటి నమ్మకమైన దాసులుగా, నమ్మకస్తులుగా దేవుని దగ్గర ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. ఇలాంటి నమ్మకస్తుడిగా దావీదు రాజు అయినప్పటికీ అలాంటి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని మందిరం పట్ల ఆ విధంగా ప్రేమ కలిగి జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి 24:2 వచనంలో, ఆదికాండం 24:2 వచనంలో ఒక వ్యక్తిని గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఆ వ్యక్తి ఎవరు? 24:2 వచనం చదవండి ఎవరైనా. 24:2 వచనం, అబ్రహాము కుటుంబంలో. చదవండి బ్రదర్. అప్పుడు అబ్రహాము తమకు కలిగిన సమస్తములో చాలు. కాబట్టి అక్కడ 24:2 వచనంలో తనకు కలిగిన సమస్తములో ఏలుచుండిన ఇంటి పెద్దదాసుని మీద చేయెత్తి, అబ్రహాము కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టి, కింద 3వ వచనంలో అంటాడు ప్రమాణము చేయం. దేని కొరకు ప్రమాణం చేస్తున్నాడు మనకు తెలుసు. ఇస్సాకుకి భార్యని తీసుకురావడానికి నీవు ఇక్కడ ఈ దేశపు కుమార్తె వద్దు, నీవు వెళ్ళి అక్కడ కానాను కుమార్తె వద్దు, ఈ దేశం వద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురా. ఎంత నమ్మకత్వం చూడండి. ఎలియాజరు మీద ఎంత నమ్మకము కలిగి ఉన్నాడు అంటే అంతగా నమ్మినాడు. ఆ దాసుడు కూడా అబ్రహాముడిలా అంతగా ఆ విధంగా విధేయత జీవించినాడు. కాబట్టి మన జీవితాల్లో అబ్రహాముకి ఎలియాజరు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించినాడో, దావీదు దేవునికి ఎలాగా విధేయత కలిగి జీవించినాడో, ప్రభు వాళ్ళలో పాల్గొనే నీవు నేను ప్రభుకి ఎలాగా ఎంత విధేయత కలిగి జీవిస్తున్నాం అనేది మన జీవితాల్లో మొట్టమొదటిగా ప్రభు ఆ విధంగా పరీక్ష చేసుకోవాలి. కాబట్టి 39వ ఆదికాండం 39వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 39వ అధ్యాయము 8వ వచనం, అయితే అతడు నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో, ఈ ఇంటిలో పైవాడు నాకు ఎవడనో లేడు. ఎవరు ఈ మాట చెప్పేది? యోసేపు. కాబట్టి యోసేపు పోతీఫరు భార్యతో ఈ మాట చెప్తూ, నా ఇంటిలో, ఈ ఇంటిలో ఎవడనో లేడు, కాబట్టి అన్నీ నా చేతిలోనే జరుగుతుంది, ఈ ఇంటిలో సమస్తమును నాకు అప్పగించినాడు కానీ అంటూ అక్కడ మనకు తెలిసిన భాగమే. కాబట్టి నమ్మకత్వం అనేది ఎలియాజర్లో చూసినాం, అంత మాత్రమే కాదు యోసేపులో చూస్తూ ఉన్నాం. తర్వాత దావీదు కూడా తన జీవితంలో నమ్మకత్వం కలిగి ఆ విధంగా దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు.
దేవుని మందిరానికి కావాల్సిన సదుపాయాలన్నిటినీ తన జీవితంలో తాను సంపాదించిన అంతటిని దేవుని కొరకు ఆ విధంగా కొంత అన్ని భాగాలని సమకూర్చిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తాను తగ్గించుకుంటూ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా దావీదులో ఉన్న గుణం చూద్దాం. మొట్టమొదటి గుణం దావీదు లక్షణాల్లో మొదటి గుణం చూడండి. 14 వచ్చినాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 29 అధ్యాయము 14 వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రము వాడను. నేనెంత మాత్రము ఏమంటున్నాడు? నేనెంత మాత్రపు వాడను. హూ యామ్ ఐ, ఇంగ్లీష్లో మాట. నేను ఎవరిని, నేనెంత మాత్రపు వాడిని నీకు ఇచ్చడానికి, నీకు ఇవ్వడానికి ప్రభువా నేనెంత మాత్రపు వాడను. తర్వాత ఇంకో మాట కూడా అంటున్నాడు, రెండోది, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును ఎవరి వల్ల కలిగినాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వల్లలో పాల్గొనే నేను నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన ఉద్యోగము, నీకు ఇచ్చిన రాబడి, నీకు ఇచ్చిన బిజినెస్, నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా ఎవరి వలన కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఆ దేవుని వలన కలిగినదని గ్రహించి, ఆ విధంగా నీ వల్లనే కలిగినదని గ్రహించి మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారంగా, ప్రభు కొరకు ఆ విధంగా ఉండేవారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. తర్వాత ఏమంటున్నాడంటే, నా సమస్తమును నీ వలనే కలిగిను, నీ స్వసంపాద్యములో ఏం చేస్తున్నాం? కొంత మేము ఇస్తూ ఉన్నాం. అదే అబ్రహాము ఇచ్చింది 10వ వంతు. కాబట్టి తన జీవితంలో ఉన్నదంతా ఆల్రెడీలో ఏమి ఇచ్చినాడు? 10% దేవునికి ఆ విధంగా దశమ భాగము ఇచ్చిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువులలో పాల్గొనే మనకిచ్చిన దాంట్లో అందట్లో దేవునికి మనఃపూర్వకంగా ఇచ్చేవారంగా ఉంటున్నామా లేదా అనేదే పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటిగా తగ్గించుకుని ఏమంటున్నాడంటే, దీనుడై నేనెంతటి వాడను ప్రభువా, ఈ నా ప్రజలు ఎంతటి వాడని తగ్గించుకుని ఆ విధంగా ప్రభు దగ్గర జీవించిన వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటి దావీదులో ఉన్న లక్షణము హంబుల్నెస్. కాబట్టి ప్రభుకున్న ఆ గుణమే దావీదుకు ఉంటూ వచ్చినది. ఈ గుణం నీకు నాకు ఉన్నదా? ఈ నమ్మకత్వం నీకు నాకు ఉన్నదా అనేది పరీక్ష చేసుకొని ప్రభువులలో పాల్గొనాలి. అంత మాత్రమే కాదు, 29కి అదే మొదటి దినవృత్తాంతంలో 29 అధ్యాయం మొదటి వచనంలో అంటాడు చూడండి, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబాబు ఆలయము ఎవరికి కాదు? అక్కడ చూస్తే ఆరాధనలో మనుషులకు కాదు, మనుషులకు మహిమ ఇవ్వకుండా ఎవరికి ఆ మహిమ ఇచ్చినాడు? అబ్రాహాము ఎవరికి మహిమ ఇచ్చినాడు? దేవునికి మహిమ ఇచ్చినాడు. నీ నూలిపోగు ఒక్కడ కూడా వద్దు అని ఛాలెంజింగ్ చేసి చెప్పినాడు. కాబట్టి నీది ఏది వద్దు నాకు అని అంత రాజుతోనే ధైర్యంగా చెప్పగలిగిన వాడుగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి అబ్రహాము అట్లు ధైర్యంగా చెప్పగలిగినాడు. ఇక్కడ ఈయన కూడా తన ఘనత చెప్పుకోకుండా ఎవరి ఘనత కొరకు ఆలయాన్ని కడతాను అంటున్నాడు. చదవండి. కట్టబోవు ఆలయము ఎవరికి కాదు? మనుషులకు కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని ఏంది? ఎలాంటిదంట? చిన్నదా గొప్పదని ఉందా? గొప్పది. కాబట్టి దేవుని మందిరము పని ఆ విధంగా పని గొప్పదంటూ, కట్టబోవు ఆలము మనుషులకు కాదు కనుక దేవుడైన యెహోవాకే కనే అని పని గొప్పదని చెప్తున్నాడు. తన జీవితంలో దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించిన వాడుగా, విధేయత కలిగి, దేవుని కొరకు దేవునికి విధేయత కలిగి, నమ్మకత్వం కలిగి జీవించినాడు. మొట్టమొదటిగా దావీదుకున్న లక్షణము అది. తర్వాత ఆయన అంతగా తగ్గించుకుంటున్నాడంటే ఇంకా ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఆ మాట చూసుకొని రెండవ లక్షణానికి వెళ్దాం. కాబట్టి రెండవ సమయాలు 7 అధ్యాయము 18, 29 వచనాలు 2 చదువుదాం. 2 సమయాలు 7 అధ్యాయము 18 వచనం. 2 సమయాలు 7 అధ్యాయం 18 వచనం. దావీదు రాజు, అందరం చదువుతాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా ఈ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును? నా కుటుంబము ఏ పాటిది? నేనెంతటి వాడను అంటూ
ఇప్పుడు కుటుంబం కొరకు ఆయన ఏం ప్రార్థన చేసినాడు? 29, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము ఎక్కడుండాలని కోరున్నాడు? నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవు ఇచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. ఆ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా నమ్మకంగా, యథార్థవంతుడిగా, తగ్గించుకున్నవాడుగా ఉంటూ వచ్చినాడు. ఫెలోషిప్, సమాజముతో ఏం కలిగినాడు? ఫెలోషిప్, సమాజముగా సహవాసం కలిగి జీవించిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువులలో పాల్గొనే నీవు నేను ఇలాంటి లక్షణాలు, దావీదు వంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నామా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటిది దావీదుకున్న లక్షణము చెప్పండి. హంబుల్నెస్ అంటే విధేయత, తర్వాత నమ్మకత్వం, తర్వాత ఎవరితో ఫెలోషిప్ కలిగి ఉన్నాడు? లోకస్తులతోనా, దేవుని ప్రజలతోనా? దేవుని ప్రజలతో ఫెలోషిప్ కలిగి జీవించినాడు. కాబట్టి ఆ విధంగా కలిగి జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రభువులలో పాల్గొనాలి. రెండవదిగా దావీదుకున్న రెండవ లక్షణం చూడండి. సమస్తమును నీ వలనే పొందినాం, నీ వలనే కలిగినము. కాబట్టి సమస్తములో నీ వలనే కలిగినది. కానీ దాన్ని ఇవ్వటములో మేమేం చేస్తున్నామంటే కొన్నిసార్లు ఆ విధంగా ఇవ్వటంలో తప్పిపోతున్నాం. ప్రభువా, మేము సంపాదించములో కొంత మాత్రమే ఏం చేస్తున్నాం? నీకు కొంత మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి ఆ ఇవ్వటంలో ఎలాంటి వారంగా ఉండాలని తీర్మానం చెప్తున్నాడంటే మనపూర్వకంగా ఇచ్చేవారుగా, మనస్ఫూర్తిగా ఇచ్చేవారంగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచని ఆయన సిద్ధపరచుకున్నాడు. తిరిగి సమాజాన్ని కూడా అట్లు సిద్ధపరిచినాడు. చదవండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము. ఏమి సమర్పించుకున్నాడో చూడండి. సొంతంగా ఇండివిజువల్గా ఆయన సమర్పించుకున్నది చూడండి. ఆడ నేను బహుగా ప్రయాసపడి, 29వ అధ్యాయము 2-3 వచనాలు అందరం చదువుదాం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావాల్సిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణము కలిగిన పలుమిదమైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా ఏం చేస్తున్నాయి? దేని కొరకు? ఆయన ఇంటి కొరకా? మనం గానైతే మన ఇంటి కొరకు పెట్టుకుంటాం. కానీ దావీదు ఎవరి కొరకు పెట్టుకున్నాడు? ఇవన్నీ దేవుని ఇచ్చుటలో ఆయన సనుక్కోలేదు, ఇచ్చుటలో ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చినాడు. కాబట్టి తన జీవితంలో వెండి, బంగారు, ఇనుము అన్నీ దేవుని కొరకు సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. 4వ వచనం, 3వ వచనం చూడండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ అంటే ప్రేమ, మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును, అక్కడ ఇంగ్లీష్లో మై ఓన్ అంటే నా సొంతమైన ఏమిచ్చినాడు? పైసలా లేకపోతే వస్తువులా? బంగారం. ఎవరైనా ఇస్తారా బంగారం? ఏడబెట్టుకుంటాం బంగారులు అన్నీ లాకర్లో. ఆ లాకర్ తాళం వేసినామా లేదా అని ఉంటుంది. మందిరానికి వస్తాం కానీ మనసు మాత్రం లాకర్ మీద ఉంటుంది. కాబట్టి నా సొంతమైన బంగారమును, వెంటిని, నా దేవుని మందిరము, నా ఇండివిజువల్, అది వ్యక్తిగతంగా అంటున్నాడు. నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేది. సమాజముగా చెప్పటం లేదు, ఇండివిజువల్గా నా కుటుంబం తరపున, నా తరపున నేను నా దేవుని మందిరానికి ఇచ్చేదనని చెప్తూ ఉన్నాడు. 4వ వచనం చూడండి, అందరం చదువుదాం. గదుల గోడల రేకు మూతకును, బంగారు పనికిని బంగారమును, వెండి పనికి వెండి పనివారును చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీర్ బంగారమును, 14,000 మనుగుల ఫుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చివారు ఎవరైనా మీలో ఉన్నారు? ఇప్పుడు ప్రశ్న వేసినారు. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేసినాడు? ఓ సమాజమా, నేను ఇన్ని ఇచ్చినాను కాబట్టి నేను చూపిస్తున్నాను, మీరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని
సమాజాన్ని మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారని ప్రభువాడు ఆ విధంగా దావీదు అడిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దావీదు వల్లే మనం ఆ విధంగా జీవిస్తూ దేవుని మందిరాన్ని ప్రేమించి ఇవ్వటములో మనం ఆ విధంగా మనపూర్వకంగా ఇచ్చేవారంగా, సనుక్కోకుండా ఇచ్చేవారంగా, మనస్ఫూర్తిగా ఇచ్చేవారుగా, నీకు ఎంత ఇస్తే దేవుడు అంతా రెండింతలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దావీదు జీవితంలో సమస్తమును నీ వల్లనే కలిగినది గనక నేను నీ మందిరానికి నేను సమర్పించుకున్నట్లే నీవు ఆ విధంగా ఇచ్చినట్లే నేను సనుక్కోకుండా ఇస్తానని తీర్మానము చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. సొంత వస్తువులు కూడా, సొంత బంగారం కూడా, అన్నిటిని కూడా ఎవరికి ఇచ్చినాడు? దేవుని మందిరానికి. అంటే ఏమి గ్రహించినాడంటే, ప్రభువా ఇవన్నీ నువ్వే నాకు ఇచ్చినావు, తిరిగి నేను నీకు ఆ విధంగా ఇస్తున్నానని ప్రభుకి ఆ విధంగా సమర్పణ ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. మూడవది, దావీదులో ఉన్న లక్షణము మనస్ఫూర్తిగా ఇచ్చేటట్లు ఎవరిని సిద్ధపరిచినాడు? సమాజాన్ని కూడా సిద్ధపరిచాడు. ఒకవేళ అనుకోవచ్చు, దావీదు అన్ని ఇచ్చినాడు కదా, నేను కొంచెమన్నా నా రాబడిలో నాకు తగినదిగా నేను ఇచ్చేదానికి అని తీర్మానం చేసుకున్నాడు. అంటే సమాజాన్ని అట్లు సిద్ధపరిచినాడు. నీవు నేను ఎవరమైనా, పరిచారకులమైన, దేవుని సేవకులమైన, పెద్దలైన మనమందరము సమాజాన్ని ఏ విధంగా సిద్ధపరచాలి. కాబట్టి మనము ఆ విధంగా దావీదు వలె సిద్ధపరిచే వారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. 2 లక్షణాలు చూస్తున్నాం. మొట్టమొదటి, దావీదులో ఏమున్నది? విధేయత, నమ్మకత్వం ఉన్నది. మరి మనలో ఆ విధేయత, నమ్మకత్వం ఉన్నదా లేదా? ఉంటే ఆ విధంగా బలలో పాల్గొంటకు యోగ్యులమే. ఒకవేళ లేకపోయినప్పటికీ ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా అలాంటి విధేయత కలిగి దావీదు వలె నేను కూడా జీవిస్తానని తీర్మానం చేసుకుని ప్రభు వల్ల పాల్గొనాలి. రెండవదిగా, సమస్తమును నీ వలనే కలిగినది కనుక ఇవ్వటంలో ఎలాగుండాలి? సనుక్కోకుండా మనస్ఫూర్తిగా నా వ్యక్తిగతమైన అన్నిటిలో కూడా ఆదాయాన్ని కూడా నీకు ఇస్తాను అని ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రభు కొరకు అర్పించుకునేవారుగా వాటిని ఇచ్చేవారంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. మూడవదిగా, ఇచ్చేవారిని మనస్ఫూర్తిగా ఇచ్చేటట్లు వారిని ఏం చేసినాడు? సిద్ధపరిచినాడు. చదవండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనంలో, అప్పుడు పితరులు 6వ వచనం, అప్పుడు పితరుల ఇండ్లకి అధిపతులను, ఇశ్రాయేలు గోత్ర అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించిన అధిపతులు కలిసి మనపూర్వకంగా దేవుని మందిరమునికి పనికి ఈ 10 వెనుగుల మణుగుల బంగారమును, 20 మణుగుల బంగారమును, డ్రాములను, 20 మణుగుల వెండిని, 36 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. వాళ్ళు కూడా ఇచ్చినారా? ముడుచుకున్నారా? చెప్పండి. కొన్నిసార్లు మనం ఇవ్వడానికి ఏం చేస్తాం? చేతులు రావు. ఇవ్వడానికి ఏం రావు? ముడుచుకొని ఇట్లా పిడికిలు బిగిస్తాం. కానీ ఇక్కడ ఇవ్వటంలో వీరికి ఏముంది? దాతృత్వం ఎక్కువ ఉన్నది. కాబట్టి సమర్పించుకున్నారు, అంతా ఇచ్చినారు. తర్వాత తమ యొద్దనున్న అన్నిటినీ తీసుకొచ్చి ఆ విధంగా ఇచ్చిన వారుగా ఉంటున్నాడు. అప్పుడు 9వ వచనం చదువుదాం అందరం. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకి ఇచ్చి ఉండేరు గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు ఏం చేసినారు? సంతోషించిరి. కాబట్టి రాజు సంతోషించినాడు, పెద్దలు సంతోషించినారు. కాబట్టి అందరూ ఇచ్చిన వారిని అందరిని బట్టి సమాజము ఏం చేసింది? సంతోషించింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువులలో పాల్గొనే నీవు నేను మనం ఏ విధంగా సమర్పిస్తున్నాము, ఏ విధంగా ఇస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఇంగ్లీష్లో విల్లింగ్లీ అని ఉంది. అంగీకారంగా వాళ్ళంతటినీ వారికి సమర్పించిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దావీదు దావీదు ఉన్న గౌరవంతో వాళ్ళన్నిటినీ సమర్పించిన వారుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా అలాంటి మనస్తత్వం కలిగి జీవించాలనేదే ప్రభు యొక్క ఆశ. 3 లక్షణాలు చూసినాం దావీదులో. మొదటిది విధేయత. రెండోది చెప్పండి. రెండోది తాను సమస్తమును నీ వలన కలిగినదని తను కూడా తన సొంతది అన్నిటినీ ఇవ్వడానికి ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు?
దేవుని మందిరాన్ని, అంటే దేవుని మందిరాన్ని ప్రేమించినాడు. దేవుని మందిరానికి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ఆ విధంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మూడవదిగా అట్లు తాను ఏదైతే ఉన్నాడో, రాజుగా ఉంటున్నాడో, నేను ఇచ్చినా చాలు, మీరు ఇవ్వద్దు అని చెప్పలేదు. మీరు కూడా ఎలాగేయాలన్నాడు? కొనుక్కుంటా సనుక్కుంటా ఇవ్వమన్నాడా? మనస్ఫూర్తిగా ఇవ్వమన్నాడు. మనఃపూర్వకంగానే ఉందాడ. తెలుగులో ఆ మాట మనఃపూర్వకంగానే ఉంది. అంటే విల్లింగ్లీ, అంటే లేకపోతే మనస్ఫూర్తిగా ఇవ్వాలని, హృదయమార ఆ విధంగా ఇవ్వాలనేదే ప్రభు యొక్క ఆశ. కాబట్టి ఆ విధంగా దావీదు అట్లు సిద్ధపరిచిన వాడుగా, ప్రజలను కూడా ఆ విధంగా జనులను కూడా సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏ బాధ్యతనైనా మనపూర్వకంగా చేసేవారంగా, ప్రజలను కూడా విశ్వాసులను కూడా అట్లు మనస్ఫూర్తిగా చేయడానికి మనం కూడా సిద్ధపరిచే వారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. అట్లు ఉంటున్నామా లేదా అని పరీక్ష చేసుకొని ప్రభువులలో పాల్గొనాలి. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా దావీదు ఇక్కడ తన జీవితంలో ఉన్న లక్షణం ఏంటంటే చూడండి, 14వ వచనం 15వ వచనము అందరము చదువుదాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులందరి వలెను మేమును నీ సన్నిధిని ఎలాంటి వారమా ఉంటున్నాడు? అతిథులము, పరదేశులమైన చాలు. నీ సన్నిధిలో మేము ఎలాంటి వారమంట? స్ట్రేంజర్స్ అండ్ సోజనర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి అక్కడ నీ సన్నిధిలో మేము అతిథులు వంటి వారమే, ఆ విధంగా కొంతకాలం నివాసం చేసేవారమే. అంటే నీ సన్నిధిలో, ఈ భూలోకములో మేము నివాసం చేసే స్థలము, మేము నివాసం చేసే ఈ ప్రదేశము ఎంతకాలము? కొంతకాలమే, శాశ్వతము కాదు. కొంతమంది కొన్ని దేశాలకి వెళ్ళినప్పుడు వారికి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది వీసా. ఆ లిమిటెడ్ పీరియడ్ 3 months, తర్వాత 4 months, 6 months అని అట్లా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ పీరియడ్ లోపల ఏం చేయాలి? అక్కడికి పోయి అక్కడ ఉండి తిరిగి వచ్చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా మన నివాసము ఏ పీరియడ్? ఇప్పుడు లిమిటెడే, అన్లిమిటెడ్ కాదు. కాబట్టి లిమిటెడ్ పీరియడ్లో ఉంటున్న నీవు నేను ప్రభు సన్నిధిలో మా పితరులు ఎందరో అతిథుల వలె ఉన్నారు. నేను కూడా నీ సన్నిధిలో ఎలాగ ఉంటున్నామంటే సన్నిధిలో అతిథులు వంటి వారమని దావీదు అనగలిగినట్లు నీవు నేను కూడా, మనము కూడా యాత్రికులము, పరదేశులము, ఈ దేశం ఇలాంటి దృక్పథంతో మనం కూడా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. కాబట్టి యాత్రికులు ఏం చేస్తారు? ఒక చోట ఉంటారా? ఉండరు. ఇప్పుడు ఇక్కడ కొంతకాలం ఉంటారు, తర్వాత వేరే చోట అట్లాంటి జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పెట్టాడు కనుక మన పరలోకము ఆ స్వాస్థ్యం పొందడానికి పరలోక వాసులుగా ఉంటూ తీర్మానం చేసుకొని, ప్రభువా నీ సన్నిధిలో మేము అతిథులము, ఈ లోకంలో మేము యాత్రికులు పరదేశులుగా ఉంటూ వచ్చినాం. కాబట్టి ఆ యాత్రికులు పరలోకంలో పరదేశులుగా ఉంటున్న మేము నీ యొక్క సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, మీ సన్నిధిలో పితరులందరూ అతిథులుగా పరదేశులుగా ఉంటున్నారు, నేను కూడా అలాంటి వాడిని అని ఆ విధంగా తీర్మానము చేసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 9-13 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-13 వచనాలు. 9వ వచనం 11వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్నిల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో ఎలా ఉంటున్నారు? పరవాసులు అంటే తెలుగులో ఆ పదములోనే అర్థం ఉంది. పర అంటే వేరే, పరవాసులైనారు. ఆ దేశం కాదు వారిది. కాబట్టి ఆ దేశం కాకుండా ఆ విధంగా ఇండియాలో పుట్టిన వాళ్ళని ఏ దేశస్తులు అంటారు? అప్లికేషన్ రాసేటప్పుడు నేషనాలిటీ అని ఏమైనా వస్తుంది, దాంట్లో ఏం రాస్తాం? ఇండియా, పాకిస్తాన్ అని రాస్తామా? ఇండియాలో పుట్టిన కాబట్టి ఇండియన్ అని రాస్తాం. కాబట్టి అలాగే మనం ఈ దేశంలోనే మనం పుట్టినాం కాబట్టి
మన ఈ దేశవాసులని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వారు వాగ్దాన దేశంలో అన్నిల దేశంలో ఉన్నట్టు వాగ్దాన దేశంలో పరవాసులు అయిరి. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమైన ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏం చేసినారు? వృత్తి పొందినారు. విశ్వాసము గలవారై అంటే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసము గలవారై మేము యాత్రికులము పరదేశులమని గుర్తు ఎరిగిన వారుగా జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటూ వచ్చినారు. అట్లు దావీదు కూడా మా పితరులందరూ పరదేశులు యాత్రికులను నీ సన్నిధిలో మేము కూడా అతిథులు వంటి వారమని ఆ విధంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి 4వదిగా మన యొక్క జీవితంలో దావీదు వలె మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, మా జీవితం నా జీవితం కూడా ఈ నీ సన్నిధిలో యాత్రికులము పరదేశం అని ఒప్పుకుంటున్నాము. ఈ యాత్రికులు పరదేశులుగా ఉంటున్న మేము విశ్వాసము గలవారమై జీవించడానికి మాకు కూడా సహాయం చేయమని తీర్మానం చేసుకున్న ప్రభు వలలో పాల్గొనాలి. 29వ కీర్తన 12వ వచనంలో చూడండి. 29వ కీర్తన 12వ వచనం. 29వ కీర్తన 12వ వచనం. 29, 12 వచనం చదవండి ఎవరైనా. 39 క్షమించండి. 39, 12. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా కొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. అందరం చూద్దాం. నీ దృష్టికి నేను ఎలా ఉంటున్నాడు? అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను ఎలాంటి వాడిని? పరవాసిని. నీ దృష్టికి నేను ఎలాంటి వాడుగా ఉంటున్నాను? అతిథి వంటి వాడను. అతిథి అంటే గెస్ట్. గెస్ట్ ఎన్ని రోజులు ఉంటాడు? ఉంటే 1-2 రోజులు. అంతకంటే ఎక్కువ ఉంటే మనమే అన్న ఎప్పుడు పోతావని అడుగుతామా లేదా? ఆ గెస్ట్ కూడా గ్రహించి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి జీవితం మనది కూడా. ఈ లోకంలో గెస్ట్గా ఉంటూ వచ్చినాం, అతిథులుగా ఉంటూ వచ్చినాం. తర్వాత నా పితరులందరి వల్ల నేను ఎలాంటి వాడిగా ఉన్నాను? పరవాసిగా ఉంటూ వచ్చినాను. కాబట్టి మన జీవితంలో పితరులను జ్ఞాపకం చేసుకుంటూ అతిథులము పరదేశులము మా పితరులందరి వల్ల మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాయని జ్ఞాపకం చేసుకున్నాడు. చివరిదిగా 5వదిగా 1 దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 15లో 2వ భాగం. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునో లేడు. ఎవరైనా చెప్తారా? నేను ఈ లోకంలో స్థిరంగా ఉంటా, చనిపోకుండా ఇక్కడే ఉంటా, ఈ భూలోకంలో స్థిరంగా నేను ఉంటానని చెప్పగలుగుతామా? ఎవరికి లేదు. దాన్ని స్థిరంగా నీడ ఎంత అస్థిరం. నీడ ఎప్పుడు వస్తుంది? ఎండ వచ్చినప్పుడు ఏమొస్తుంది? నీడ వస్తుంది. ఎండ పోతే అలాంటి బ్రతుకు మనది. కాబట్టి మన జీవితంలో అలాంటి బ్రతుకులో ఉంటున్న మనము ఆ విధంగా నీడ ఎంత స్థిరముగా ఉంటున్న మన బ్రతుకును విశ్వాసంతో కొనసాగించి భయముతోనూ మనకిచ్చిన రక్షణను వణుకుతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధంగా ముందుకు వెళ్ళాలనేదే ప్రభు యొక్క ఆశ. చూడండి 102వ కీర్తన 11వ వచనం. 102వ కీర్తన 11వ వచనం. 102, 11వ వచనం. 102, 11వ వచనం. నా దినములు సాగిపోవును, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. గడ్డి వల్ల నేను ఏం చేస్తున్నాను? గడ్డి ఎప్పుడు వండిపోతుంది? ఎప్పుడు వాడిపోతుంది? సాయంకాలం, ఉదయకాలంలో బాగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. నీళ్ళు బాగా దానికి వండి పడితే గడ్డి ఉదయకాలంలో బాగుంటుంది. సాయంకాలానికి ఏమైపోతుంది? వాడిపోతుంది. ఎందుకు? ఎండ తగిలిన వెంటనే అది. అలాంటి జీవితం. కాబట్టి నా దినములు, దావీదు ఇక్కడ చెప్తున్నాడు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. గడ్డి వల్ల నేను ఏం చేసినాను? వాడిపోయినా. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం కనుక మన జీవితాన్ని పరీక్ష చేసుకొని యోగకరంగా మనకిచ్చిన రక్షణను భయంతోనూ వణుకుతోనూ ఆ విధంగా భయభక్తులు కలిగి జీవించాలనేదే ప్రభు యొక్క ఆశ. పేతురు కూడా
తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి వారుగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. చూడండి, 1 పేతురు 1:24. 1 పేతురు పత్రిక 1:24. సర్వ శరీరులను గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గడ్డితో పోలుస్తున్నాడు. సర్వ శరీరులను దేన్ని పోలినారంట? గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. పువ్వు ఎప్పుడు ఉంటుంది? బాగా అందంగా నీళ్ళు పోసి బాగా ఉదయాన్నే ఆ విధంగా ఉంటే, దానికి ఎప్పుడైతే నీళ్లు రావో, తిరిగి ఎండ వస్తుందో, ఆ గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా రాలిపోతుంది. అలాంటి జీవితము నా జీవితం. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అయితే ప్రభువు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంటుంది. ఆ వాక్యం ప్రకారం, వాక్యం ద్వారా మనము విశ్వాసం కలిగిన వారమై ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ. దావీదులో 5 లక్షణాలు చూస్తున్నాం. మొట్టమొదటిది హంబుల్నెస్, నేను విధేయుడిగా జీవించినాడు. రెండోది చెప్పండి, ఏం సమస్తమును నీ వలనే కలిగినది, కాబట్టి మేము అవన్నీ నాకు కలిగినవన్నీ ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నానని తీర్మానం చేసుకున్నాడు. మూడోదిగా తాను మనస్ఫూర్తిగా ఇవ్వడమే కాకుండా, సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇవ్వడమే కాకుండా, ఎవరికి ఇచ్చినాడు? ఎవరిని సిద్ధపరిచినాడు? సమాజాన్ని సిద్ధపరిచినాడు. విశ్వాసులముగా, పెద్దలముగా, పరిచారకులుగా నీ మీద నా మీద ఉన్న బాధ్యత అట్లు సమాజాన్ని కూడా మనం కూడా ఏం చేయాలి? సిద్ధపరిచే వారంగా ఉండాలి. మనమే వేయకుండా సమాజం ఏమి ఇస్తుంది? కాబట్టి మనం కూడా ఇచ్చుటలో ఎలాంటి పూర్ణమైన మనసు కలిగి ఉండాలి? మనస్ఫూర్తిగా మనఃపూర్వకమైన మనసు కలిగి జీవించాలి. నాలుగవదిగా పితరులను జ్ఞాపకం చేసుకున్నట్లు మా పితరులందరి వల్లే మేము కూడా నీ సన్నిధిలో ఎలాంటి వారంగా ఉంటున్నాం? అతిథులము, పరదేశులము. ఐదవదిగా మా నివాస కాలము భూమి మీద ఎంతకాలము? నీడ ఎంత అస్థిరము. నీడ ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి స్థిరముగాని జీవితంలో మేము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు అని దావీదు చెప్పగలిగినట్లు మేము కూడా ఆ విధంగా స్థిరంగా లేము కనుక ఆ విధంగా నీ కొరకు జీవించడానికి మేము కూడా తీర్మానం చేసుకునే ప్రభువులలో యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి నన్ను కూడా సిద్ధపరచని మనసు ప్రార్థన చేసుకొని ఆ విధంగా మంచి మనస్సాక్షితో ప్రభువులలో పాల్గొనడానికి ప్రభు ఆ విధంగా మనకందరికీ సహాయము చేయనుగాక. అందుకంటే ఒక వచనం చదువుకొని మనం ప్రభువులలో పాల్గొందాం. పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 ఏం చెప్తున్నాడంటే చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 అందరం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగాను నేను మీతో లేని కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. మీ సొంత రక్షణను ఏం చేయమన్నాడు? పక్క వాళ్ళ సొంత రక్షణ అన్నాడా? మీ సొంత అన్నాడా? అది మీ సొంత రక్షణను కాపాడుకున్నాడు. ఇదే పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ఆ విధంగా పరీక్ష చేసుకొని ప్రభువులలో పాల్గొనటానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఒక నిమిషం మౌనంగా మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. దావీదు వలె ఆ విధంగా జీవిస్తామని, దావీదు వలె ఉంటామని తీర్మానం చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులలో పాల్గొనటానికి ప్రభు మనకు అట్లు కృపను అనుగ్రహించును గాక. దావీదులో 5 లక్షణాలు చూస్తున్నాం. విధేయత, సమస్తమును నీ వల్లనే కలిగినదని సనుక్కోకుండా ఆ విధంగా తను ఇవ్వటంలో ఎంతో ప్రేమ కలిగిన వాడుగా, దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. నీవెలాగున్నావు? మూడవదిగా తను ఇవ్వడమే కాకుండా ఎవరిని సిద్ధపరిచినాడు?
సమాజమును సిద్ధపరిచినాడు. వాళ్ళు కూడా మనఃపూర్వకంగా ఇచ్చినాడు. 4వదిగా నీ సన్నిధిలో మేము మా పితరులందరి వల్ల నేను కూడా అతిథి వంటి వాడినని తీర్మానం చేసుకున్నాడు. అట్లా చివరిదిగా 5వదిగా తన జీవితంలో ఈ భూ నివాస కాలము, నేను నివాసం చేసే కాలము స్థిరము కాదు ప్రభువా, ఈ స్థిరము కాని దాంట్లో నేను ఈ నీ కొరకు జీవించేటట్లు తీర్మానం చేసుకుంటానని విశ్వాసంతో ముందుకు వెళ్ళినాడు. పౌలు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. భయంతోనో మనం వణుకుతోనో మనకిచ్చిన సొంత రక్షణ కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళే వారంగా తీర్మానం చేసుకొని యోగ్యమైన జీవితంతో యోగకరంగా ప్రభువులలో పాల్గొందాం గాక.